ఆయన హాయ్, మీ పేరేనా? నా పేరు స్వామి అన్న. అన్న మీకు ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా తెలుసా అన్న? ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు రీసెంట్గా పాపులర్ అయిన ఇన్స్టా వాళ్ళు ఎవరైనా తెలుసా? ప్రెసెంట్ అంత ఎక్కువ చూడలేను అన్నది, రీల్స్ ఇట్లా ఎక్కువ చూడలేదు. ఓకే అన్న, అయితే ఇప్పుడు మనకి రేపు ఇండిపెండెన్స్ డే ఉంది. ఆగస్టు 15కి జనవరి 26కి డిఫరెన్స్ ఏందన్న? జనవరి 26 వచ్చేసి మనకు రాజ్యాంగం వచ్చిందన్న. ఇండిపెండెన్స్ అనేది మనకి ఏంటంటే స్వతంత్రము. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకనేది మనకు ఉన్నట్టనే ఆ రోజు మనకు వెళ్ళిపోయారు. సో ఆ రోజు మనం ఆగస్టు 15 జరుపుకుంటున్నాం. మీకు తెలిసిన కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, తిలక్, గంగాధర్ తిలక్, రాజా రామ్మోహన్ రాయ్, వీళ్ళంతా చాలా ఫ్రీడమ్ ఫైటర్స్ అన్న. వీళ్ళు చాలా పోరాడారు, కొట్లాడి తెచ్చారు. అంటే ఇప్పుడు చాలామందికి ఆగస్ట్ 15కి జాన్ 26కి తేడా తెలియదు. మళ్ళీ అందులో ఒకటి ఇప్పుడు అందరు ఇన్స్టా, ఈ యూట్యూబ్ అంతా అయిపోయింది. వాళ్ళ మీద మీరు ఏం చెప్తారు? అది వచ్చేసి ఏంటంటే రీల్స్ అది జస్ట్ ఏంటంటే ఒక యాక్టివిటీ అన్న, సోషల్ యాక్టివిటీ అని అంటే అది ఎలా అంటే అప్పటికప్పుడు టైం పాసో లేదంటే టైం వేస్టో లేదంటే లైక్స్ రానికో. కానీ యాక్చువల్గా అంటే ఆగస్టు 15కి జనవరి 26కి మేజర్ డిఫరెంట్ ఏందన్న అంటన్నా, జనవరి 26 అనేది అంబేద్కర్ మనకు రాజ్యాంగం మనకన్నట్టు ఒక హక్కు ఉంది. ఆ హక్కు అది ఎట్లా ఏంది ప్రతి దానికి ఒక పొందుపరిచారు. దానికోసం అనేది జనవరి 26ని మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు అనేది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి వాళ్ళని తరిమి కొట్టినాం కాబట్టి మనకటు ఫ్రీడమ్ వచ్చేసింది అనే దాని మీద మనం ఆగస్టు 15 జరుపుకున్నాం. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏందని అంటే మేజర్లీ వాళ్ళు ఇష్టం వచ్చిన ఏదో ఒక టాపిక్ మీద. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇప్పుడు సపోజ్గా ఇన్స్టాగ్రామ్స్ కానీ రీల్స్ యూట్యూబ్ కానీ ప్రతి దాంట్లో వస్తుంటాయి కదా. ఒక వేస్ట్ దాని మీద చేయకుండా ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని చేస్తే జనాలకు కూడా మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్రతిదానికి వాళ్ళు కూడా కొంచెం అర్థమవుతుంది. చూసే వాళ్ళకు కూడా, చదువు రాని వాళ్ళకు కూడా అది వింటా కూడా, చదువు రాని వాళ్ళు కూడా స్క్రోల్ చేస్తూనే ఉన్నారు. ప్రతి చోట మన బస్ స్టాండ్లో కానీ ఎక్కడ చూసినా కూడా, రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్లు, ఈవెన్ ఆఫీస్లో వర్క్ చేస్తా అంటే కూడా రీల్స్ తిప్పుతూనే ఉంటారు. సో నా ఉద్దేశం వేస్ట్ దాని మీద కాకుండా మంచి దాని మీద చేయడం బెటర్. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్న. థ్యాంక్ యూ సో మచ్.